ఇంట్రోవర్ట్లకి చాలా 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 రిస్క్ ఉంటుందండి. అంతర్ముఖులు అంటాం. ఇంట్రోవర్ట్లకి ఇన్హిబిటేటరీ పర్సనాలిటీ అంటాం. వాళ్ళు ఇన్హిబిషన్స్ వస్తాయి. ఏదైనా పని చేసుకున్న తర్వాత ఫోర్స్ వాళ్ళు వెనక లాగుతూ ఉంటుంది. ఇన్హిబిటేటరీ పర్సనాలిటీని ఇంట్రోవర్ట్ అంటాం. ఒక సిగ్గో, ఒక బిడియమో, ఒక భయమో, నలుగురిలో కలవడం అంటే కష్టమో, మైక్లో మాట్లాడడానికి కష్టం, అందరితోటి మింగిల్ అవ్వడం కష్టం, ఒంటరిగా ఉండిపోతారు. ఎవరితోటి మింగిల్ కాదు. నలుగురిలో ఉన్నా సరే వీళ్ళు ఎవరితోటి వాట్ యు సే, వాట్ ఆఫ్టర్ యూ సే హలో అని తెలియదు. హలో అనే తర్వాత ఏం మాట్లాడాలో వీళ్ళకి తెలియదు. అయిపోయింది. ఇలాగ ఉంటారనమాట. ఇన్హిబిషన్స్ అంటే ఏంటంటే సిగ్గు, బిడియం, భయం, ఆందోళన, వెనక్కలాగే బలాలన్నమాట. నువ్వు ముందుకు అడిగేసినవన్నీ ఇమీడియట్గా ఒక బలం వెనక్కలాగుతుంటుంది. ఎగ్జైటేటరీ పర్సనాలిటీ అంటే ప్రతి సంఘటనకి ఎగ్జైట్ అవుతారు, ముందుకు వెళ్తారు, ఫ్లో వస్తుంది. ఈగలు ఉందనుకోండి, వర్షాలు గిర్షాలు వచ్చినప్పుడు అన్ని పక్షులు పారిపోయి గుళ్ళోకి వెళ్తే ఈగలు ఏం చేస్తుంది తెలుసా? ఆ వర్షాలకు కానీ, ఆ ఉరుములకు కానీ, ఆ మెరుపులకు కానీ, ఆ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇంకా ఎగ్జైట్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతుంది. పురివిప్పిన నెమలంటాం చూసారా, అలా అనమాట. పక్షులు కూకురావాలు పెడుతూ భయపడి వెళ్ళిపోతాయి. ఈ మాత్రం ఎగ్జైటేటరీ. ఒక సమస్యకి భయపడిపోయి వెళ్ళిపోతే ఒకటి, ఆ సమస్యకి ఎగ్జైట్ అయి దాన్ని సాల్వ్ చేసి దాన్ని అంతు తేల్చవద్దు కూడా ఒకటి. ఎగ్జైటేటివ్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్. మార్కెటింగ్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ 10 మందితో కలిసిపోయే సోషియాలిటీ, సోషియబిలిటీ. రాముడేమో ఎవరితోటి కలవడు, శ్రీకృష్ణుడేమో అందరితోటి కలుస్తాడు. రచయితలు కానీ, కవులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరితోటి కలగకుండా డబ్బా మీద కూర్చుంటాం, ఇంట్లో కూర్చొని అలా రాస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా ఎవరితోటి, ముఖ్యంగా ప్రధానమైంది, నేను ఎవరితోటి కలవను. ఐఎమ్ నాట్ ఇంట్రావర్ట్. పర్పస్ఫుల్ ఇంట్రావర్షన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, నాకు నేను ఇంట్రావర్ట్గా మార్చుకుని పుస్తకాలు రాస్తాను, రీసెర్చ్ చేస్తాను, మరొకటి చేస్తాను. బట్ వెన్ ఐ రీచ్ పబ్లిక్, నేను లీడర్గా ఉంటాను అక్కడ. దెన్ నేను ఎక్స్ట్రావర్ట్గా నా లెవెల్ ఏంటనేది అక్కడ చూస్తారు. అంత బాగా మాట్లాడిన వాడు స్టేజ్ దిగిన వెంటనే నేను ఎవరితోటి మాట్లాడను, మళ్ళీ ఇంట్రావర్ట్ అయిపోతాను. ఎందుకు మాట్లాడరంటే అది ఎక్స్టెన్షన్, గొంతుకి రిలాక్సేషన్ ఉండదండి. అది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసానంటే నేను రీసెర్చ్లో ఉంటాను, నా బుక్స్ రాసుకుంటాను, బుక్స్ చదువుకుంటాను. అంతే. పర్పస్ఫుల్ అంటే నేను ఏమంటానంటే ఇటు 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 ఎప్పుడు కాలుతో అప్పుడు ఎక్స్ట్రావర్ట్గా కలుతాయి. ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ కలుతాయి. ఇంట్రావర్ట్గా మారడాలనే పర్సనాలిటీ అనమాట. అది అలా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యకరమైన జీవితం, ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్స్, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్స్, ఆరోగ్యకరమైన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడం అనేది అలవాటు అవుతుంది. ఇంట్రావర్ట్గా ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్ ఏంటంటే కవులు, రచయితలు అవ్వచ్చు, ఎవరికి సంబంధం లేని పనులకి అడ్వాంటేజ్ వస్తుంది. బట్ ఆరోగ్యకరంగా ఇంట్రావర్ట్లు ఉన్న వాళ్ళు ఇంటర్నెట్లో కూర్చుంటారు, ఇంట్రావర్ట్లు ఇంటర్నెట్లో కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంట్రావర్ట్లు ఇంటర్నెట్లో కూర్చుంటారు, వంటర్నెట్ వస్తుంది, వంటర్నెట్ తర్వాత తొంటర్నెట్ వస్తుంది. సూసైడల్ థాట్స్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు. ఎవరితోటి కలవకుండా తనలో ఉండిపోయి అంతర్ముఖులకే సూసైడల్ థాట్స్ వస్తాయి. అంతర్ముఖులే ఫోర్నోగ్రఫీకి అడుగుతారు, అంతర్ముఖులే మాస్టర్బేషన్కి అడుగుతారు, అంతర్ముఖులే తను కుమిలిపోతారు, తన భావాలు ఎవరికి చెప్పరు. ఇంట్రావర్ట్ అడ్వాంటేజ్ అని పుస్తకం కూడా రాశాను నేను. అది ఇంటలెక్చువల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి. బట్ ఇంట్రావర్ట్గా ఉండిపోతే మాత్రం నీ జీవితంలో చాలా 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 సమస్యలు వచ్చేస్తాయండి. అనారోగ్య సమస్యలు వస్తాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సక్సెస్ అనేది అచ్చుకుక్కలా రాదండి, అది బొచ్చుకుక్కల బొబ్బమంటుంది. ఎక్స్ట్రావర్ట్ నలుగురిలో కలుపుతారు, తనకు తాను సెల్ఫ్ బ్రాండింగ్ ఉంటుంది, తనకు తానే చెప్పుకుంటాడు. తనకి ఏ స్కిల్స్ వచ్చినా ఎదురులకి చెప్పకపోతే మీకు స్కిల్స్ ఉన్నాయని ఎవరైతే సెల్ఫ్ బ్రాండింగ్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, అవుట్ స్పోకెన్, నవ్వుతూ నలుగురితో కలిసిపోతూ ఈజీగా మింగిల్ అవ్వగలిగే శక్తి ఎక్స్ట్రావర్ట్కి ఉంటుంది. సో ఇంట్రావర్ట్గా అడ్వాంటేజ్ కావాలంటే మీరు రచయితలు అండి, కవులు అండి, మరొకటి. ఎక్స్ట్రావర్ట్గా మారితే మార్కెటింగ్ కావచ్చు, సెల్ఫ్ బ్రాండింగ్ కావచ్చు, నీకు నువ్వు ముందుకెళ్ళడం కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్లో ఎక్స్ట్రావర్ట్ అవుతారు. ఎప్పుడు ఎక్కడ ఉండాలో అప్పుడు అలా ఉండడం అనేది ఏదైతుందో ఆ ఉండడం అనేది సక్సెస్కి రిలేటెడ్ సంబంధించింది. అది
ఈగోల్ని చక్కగా మలుచుకునే పద్ధతి, మన లైఫ్ని బాగా మార్చుకునే పద్ధతి, అవన్నీ మీరు డెవలప్ చేసుకోవడానికి వీలవుతుంది. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంత్ గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా ప్రోగ్రామ్స్ మీకు కావాలనుకుంటే మీరు అరేంజ్ చేసుకోండి. మీ ఓన్ ఐఎమ్ దేర్. ముందులే మంచి కాలం ముందు మీ డాక్టర్ క్రాంత్ గారు. నమస్తే. ఆల్ ద బెస్ట్.